నమస్తే. నమస్తే. ఇక్కడ ఏంటి పొలంలో ఏమేశారు? బచ్చల కూర, పాలకూర, తోటకూర, సుక్కకూర. ఎన్ని ఎకరాలు వేశారు? అంటే ఇప్పుడు ఒక 20 గుంటలు అవుతుంది. 20 గుంటలు అవుతుంది. 20 గుంటల్లో మొత్తం ఇవేనా? ఆకుకూరలే. మొత్తం ఆకుకూరలే. ఆకుకూర, ఏమేమి ఆకుకూరలు పండిస్తుంటారు? సుక్కకూర, కలగూర, పాలకూర, మన తోటకూర, బచ్చల కూర. ఇవి ఇప్పుడు ఇవి వచ్చేటి సీజన్ బట్టి ఇవి ఏ సీజన్ బట్టి అది ఉంటుంది అన్నట్టు. మన జనవరి వెళ్తే మళ్ళీ గంగవాళ్ళ కూర వస్తుంది. అప్పుడు అది ఏ సీజన్ బట్టి అది చేస్తాం అన్నట్టు. అంటే డైరెక్ట్ ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారా లేకపోతే మీరు మార్కెట్కి వెళ్ళి? మార్కెట్కి వెళ్ళి వేస్తాం ఆడ. మంచి లాభం ఉంటుందా? ఇక లాభం అంటే వాళ్ళకి మధ్యలో అమ్మేటోళ్ళకే ఎక్కువ ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. మనం వేసి మన పండ్లు పోతాయని వేసేస్తుడే ఉంటుంది అన్నట్టు. మొన్న వర్షాలు బాగా వచ్చినాయి, వరదలండి. ఇక్కడ మరి కొట్టుకుపోవడం కానీ నిండిపోవడం కానీ ఇదంతా జరిగినాయి. పోయినా అదే 20-30 వేల దెబ్బ తగిలింది. 20-30 వేల నష్టం, గింజలు దున్నుడు, లేబర్ ఖర్చు అంతా పోయింది. అది మొత్తం ఎన్ని ఎకరాలు? 30 ఎకరాలు ఉన్నాయా మీకైతే? 30 గుంటలు. 30 గుంటలు ఉన్నాయి. 30 గుంటలు ఉన్నాయి. 30 గుంటల్లో మొత్తం ఆకుకూరలు. ఇప్పుడు ఇది ఆకుకూరలు. ఇక ఒక కంది వేసిన ఈ కోట అవతల అది ఒక 1/2 ఎకరం అవుతుంది కంది చేయను. అది ప్రభుత్వం ఇప్పుడు మొన్న నిన్ననే కేసీఆర్ మామూలుగా టికెట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకి అని చెప్పేసి టికెట్స్ అన్నీ ఖరారు చేసిండ్రు కదా. సో ఇటు ఎమ్మెల్యే ఎవరు? నరేందర్. సో అంటే ఈసారి ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కొద్దిగా నరేందర్కు కష్టం ఉన్నది, కానీ బీజేపీను కాంగ్రెస్ ఒకటి ఉన్నది మధ్యలో. కానీ మళ్ళీ నరేందరే ఉన్నట్టున్నాడు అనిపిస్తుంది అందరికీ. అంటే జనాలందరూ మళ్ళీ నరేందరే కావాలని కోరుకుంటున్నారు అని అంటారా? నరేందరే కావాలని అనుకుంటాను. మొన్నటిదాకా వేరే సిచ్యువేషన్ ఉండే, టికెట్ ఇవ్వ ముందుకు, టికెట్ ఇవ్వక ముందుకు ఆయనకి వేయొద్దు అంటే టికెట్ ఇస్తే వేస్తాము. ఇప్పుడు అంతా మా జనం మళ్ళీ మారింది. మళ్ళీ అంతా వాస్తవానికి అసలు నరేందర్ అనే అతను మంచి చేశాడంటారా లేకపోతే అంటే ఈ చేసాడు కొన్ని చేశాడు. టాప్గా ఉండే అన్నట్టు కొద్దిగా వేరే ఉండే. ఇప్పుడు మన టికెట్ ఇచ్చిన కానీ ఇక కొద్దిగా అంత సిచ్యువేషన్ మళ్ళీ ఇదే. పైన సీటు ఇదే, సీట్లు తక్కువ వచ్చినా పైన కేసీఆరే, సీట్లు తక్కువ వచ్చినా కూడా కేసీఆర్ పైన కేసీఆరే ఉంటాడు. కొన్ని సీట్లు తక్కువ ఉంటాయి. అట్లా ఉద్దేశం జనం అదే పాటు ఉన్నది. అంటే ప్రభుత్వం చెప్పినట్టే మనం వినాలి కానీ మన ఓటు ద్వారా మారేది ఏమైనా ఉందంటారా? అట్లా ఏం లేదు. అట్లా మారే ఉద్దేశం లేదు. ఎవరి సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ పోయే కాడ జరుగుతూనే ఉంటుంది, ఎత్తూనే ఉంటారు. అంటే ఎట్లా వేస్తున్నారు అంటారు ఓటు అనేది? అసలు ఎలా వేస్తున్నారు? పైసలతోనే ఉంటుంది ఆడ. పైసలతోటే ఓటు వేస్తున్నారంటారా? పైసలు ఎవరిస్తే అట్నే ఉన్నది ఇప్పుడు జనం. పనితనం కాదు, పైసలు ఎట్లుంటే అట్లుంటుంది. మీరు చెప్పండి పెద్ద ఆయన, ఎందుకంటే నరేందర్ అనే అతను అంతా బాగా చేశాడు. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి బాగానే చేశాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ అంతా బాగా మీరు అనుకుంటున్నారా? బాగానే చేశాడు. బాగానే చేసిండు. ఈసారి ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? 90% మళ్ళీ నరేందరే అవుతుంది. 90% మళ్ళీ నరేందరే అవుతుంది మళ్ళీ అంతా. మీరు ఓటేస్తారు. ఓకే.